రెవెన్యూ అధికారులకు న్యాయ అధికారాలు కూడా ఉంటాయి. అందుకే వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ అంటారు. మండల రెవెన్యూ కార్యాలయంలోని తహసీల్దార్ ఛాంబర్ వద్ద మండల రెవెన్యూ ఆఫీసర్ అండ్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. ఒక పేదవాడి చేతిలో ఉన్న భూమిని లాగేయాలంటే అతన్ని చంపనవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ పని చేయగలవు. సొమ్ములు పోనాయండి నవలికలో ఈ కోర్టులు ఎలా పనిచేస్తాయో మనకి రాచకొండ విశ్వనాథ శాస్త్రి చూపిస్తారు. మెజిస్టీరియల్ అధికారాలతో పాటు కొన్ని చట్టాలు రెవెన్యూ కోర్టులకు మాత్రమే విచారణ అధికారాలను ఇచ్చాయి. ఈ సందర్భంలో రెవెన్యూ కోర్టులు సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిను అనుసరించి విచారణ జరుపుతాయి. ఇందులో హైకోర్టు వంటి రాజ్యాంగ కోర్టులు తప్ప దిగువ కోర్టులు జోక్యం చేసుకోలేవు. అలా రెవెన్యూ కోర్టులకు అధికారులు ఇచ్చిన ఒక చట్టం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం. గత ప్రభుత్వం ఈ చట్టానికి తెచ్చిన ఒక సవరణ పేద కక్షిదారులకు ఎలా ప్రాణ సంకటంగా మారిందో, అదే సమయంలో జిల్లా రెవెన్యూ పాలనా వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో చూద్దాం. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్నవారి పేరున రికార్డులు మారుతూ ఉండాలి. భాగ పంపకాలు, కానుకలు, దానాలు, వారసత్వాలు ఇలా పలు రూపాలలో జరిగే భూమి బదిలీల వివరాలు భూమి హక్కుల రికార్డుల్లోకి ఎక్కాలి. ఈ అవసరాలను తీర్చడానికి వచ్చిన చట్టమే ముందు చెప్పుకున్న పట్టాదారు పాసు పుస్తకాల చట్టం. గ్రామ భూమి హక్కుల రికార్డులు ఆయా మండల రెవెన్యూ కార్యాలయాలలో ఉంటాయి. హక్కుల రికార్డులలో పట్టాదారుల వివరాలను చూపించేది 1B రిజిస్టర్. ఇది చాలా కీలకమైంది. ఈ రికార్డులో పట్టాదారుగా నమోదైతేనే భూ లావాదేవీలు జరపడానికి ఆసామికి హక్కు వస్తుంది. అంతేకాదు, ప్రభుత్వాలు, బ్యాంకులు ఇచ్చే పెట్టుబడి, ఇతర సహాయాలు పొందాలన్న 1B కీలకం. ఈ రికార్డును నిర్వహించేది తహసీల్దార్ కార్యాలయం. ఒక ముఖ్యమైన రికార్డు కనుక తప్పులు జరగడానికి వీలుండకూడదు. ఈ రికార్డులో మార్పు చేయాలంటే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ROR చట్టం నియమాలను తూచా తప్పకుండా పాటించి తీరాలి. అవినీతి, అధికార దుర్వినియోగం లేదా చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రికార్డులో మార్పు జరిగితే బాధితుడు ఏం చేయాలి? ఇందుకుగాను 2 అంచెలలో తనిఖీ సమీక్షను ఏర్పాటు చేశారు. హక్కుల రికార్డుతో తహసీల్దార్ వద్ద అన్యాయం జరిగిందనుకుంటే రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్ దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత హైకోర్టు. ఇది చట్టంలో ఉన్న ఏర్పాటు. గత ప్రభుత్వం ROR చట్టానికి సవరణ తెచ్చి RDO కోర్టుకిచ్చిన ఈ అప్పీల్ అధికారాన్ని DRO, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కి బదిలీ చేసింది. ఒక జిల్లాలో తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు పూర్తి సిబ్బందితో ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్ అనగానే అందరికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయి. అక్కడ మరొక ముఖ్యమైన పోస్ట్ DRO. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో DRO ఒక భాగం. జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తారు. సీనియర్ IAS అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు జిల్లా రెవెన్యూ సిబ్బందికి DRO వారధి. అందుకే ఆయనకు నేరుగా క్షేత్రస్థాయిలో సమస్యలతో సంబంధం ఉండదు. సమాచార హక్కు చట్టం వచ్చాక RDO, జిల్లా కలెక్టర్ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై DRO అప్లేట్ అధికారి కనుక ఆ కేస్ ఫైల్స్ కూడా ఇప్పుడు ఆయనే చూడాలి. భూమి రికార్డులలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు తహసీల్దార్ నుంచి వస్తాయి. వాటితో విభేదిస్తే RDO కోర్టులో అప్పీల్, RDO ఆదేశాలపై జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్ వేసుకోవచ్చని ముందు చెప్పుకున్నాం. సాధారణంగా రెవెన్యూ డివిజనల్ కేంద్రాలలోనే పౌర న్యాయస్థానాలు కూడా ఉంటాయి. అవి సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తాయి. RDOలు ROR కేసులను శనివారం వింటారు. డివిజన్ కేంద్రంలో ఉన్న న్యాయవాదులతో తమ తాహతుకు సరిపోయే వారిని పెట్టుకుని కేసులు వాదించుకుంటారు బాధితులు. RDO కోర్టులు పేద బాధితులకు భౌతిక సామీప్యతతో అందుబాటులో ఉంటాయి. భోజన, దారి ఖర్చులతో పేద బాధితులకు వెసులుబాటుగా ఉంటాయి. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఒక అనాలోచిత పాలన మార్పుతో ROR కేసులు ప్రజలకు అందుబాటులో ఉండే RDO కోర్టు నుంచి DROకు బదిలీ అయ్యాయి. తాను ఎందుకు ఈ మార్పు తీసుకువస్తున్నది ప్రభుత్వం కారణాలు చెప్పలేదు. ఇదే కాదు, చాలా విధాన మార్పులను ప్రజలకు ఎలాంటి వివరణ, జవాబు లేకుండానే చేసుకుంటూ పోయారు. ఒక జిల్లాలో 2 నుంచి 3 వరకు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. దాంతో డివిజన్స్లోని ROR కేసులన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని DRO ఛాంబర్కు వచ్చి పడ్డాయి. అప్పటి వరకు RTO ఆదేశాలను సవాల్ చేస్తూ కలెక్టరేట్ సిబ్బంది చూసేవారు. ఇప్పుడు అప్పీల్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఉదాహరణకు ఒక జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్స్లో 300 ROR కేసులు ఉన్నాయనుకుందాం. RDO తీర్పు తర్వాత అన్ని డివిజన్ వరకు రావు.
ఎక్కువలో ఎక్కువ 50% అనుకున్నా అవి 150 ఉంటాయి. ఇప్పటికే ఉన్న రివిజన్ కేసులతో పాటు చట్టంలో మార్పు వల్ల అప్పీల్ కేసులు కూడా వరదలా వచ్చి చేరా. కలెక్టరేట్లోని ఆర్ఓఆర్ విభాగం ఇప్పుడు డిఆర్ఓ ముందు మొదటి అప్పీల్ ఫైల్స్ ను, అదే విభాగం జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్ కేసు ఫైల్స్ ను నిర్వహించాలి. పని ఒత్తిడి వల్ల పొరపాటు జరిగితే హైకోర్టు చేతిలో మొట్టికాయలు తినాలి. చింత వెంగళరావు ఒక కొండకమ్మర ఆదివాసి. గిరిజనేతలతో హక్కుల వివాదం ఉంది. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు. సామాజిక కార్యకర్తల సహాయంతో ఆర్టీఓ కోర్టులో తానే ఇన్ పర్సన్ అప్పీల్ వేశాడు. ఇంతకుముందు వాయిదాకు వెళ్లడానికి చేతిలో 100 రూపాయలుంటే చాలు. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలి. చటర్జీపురం ఒక చిన్న ఆవాస గ్రామం. 10 ఎకరాల భూమిలో 6 గదవ ఆదివాసీలు సాగులో ఉన్నారు. వారి పేర్లను ఏకపక్షంగా ఎలక్ట్రానిక్ అడంగల్ నుండి తీసేశారు. ఆర్ఓఆర్ కేసుకు బలమైన సాక్ష్యం ఉంది. ఆర్డీఓ కోర్టు ఉన్న నర్సీపట్నం వారికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా, డీఆర్ఓ కోర్టు ఉన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్ఓఆర్ కేసులను డీఆర్ఓకు బదిలీ చేస్తూ చట్టం తెచ్చిన తర్వాత జిల్లాల వారీగా డీఆర్ఓల వద్ద ఎన్ని కేసులు పోగుపడింది, అసలు వాటి విచారణ ఎలా సాగుతున్నది ప్రభుత్వం గమనిస్తున్నదా? విజయనగరం జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్స్ నుంచి ఆ జిల్లా డీఆర్ఓకు 190 కేసులు బదిలీ అయ్యాయి. అనకాపల్లి జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్స్ నుంచి డీఆర్ఓ కోర్టుకు 572 కేసులు బదిలీ అయ్యాయి. అనకాపల్లి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడానికి ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. అక్కడికి తినడానికి తిండి కూడా దొరకదు. ఆర్ఓఆర్ కేసులను ఆర్డీఓ నుంచి డీఆర్ఓకు బదిలీ చేయడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు. ఒకవేళ ఆర్డీఓలపై విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని, న్యాయం చేయలేకపోతున్నారని, అదే డీఆర్ఓ అయితే కొంతవరకు తట్టుకోగలరని ప్రభుత్వ పెద్దల ఉద్దేశమైతే అది కూడా తప్పే. ఆర్డీఓలకు ఆర్ఓఆర్ కేసులను తిరిగి అప్పగించడం ఇష్టం లేకపోతే డివిజన్ కేంద్రంలో ఉండే న్యాయస్థానాలకు అప్పగించాలి. అంతేకాని పేద బాధితులను ఇబ్బంది పెట్టకూడదు.